మర్రి జనార్దన్ రెడ్డి గెలుపునకు నాంది పడిందని మరికల్ నుంచి ఘన స్వాగతం లభించిందన్నారు నాగం జనార్దన్ రెడ్డి. 1983 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ఓటు పడిందని, ఎమ్మెల్యేగా మంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజల మేలు మర్చిపోలేనన్నారు. కాంగ్రెస్ 30 ఏళ్ల నుంచి ఉనికి కోల్పోయిందని, అలాంటి పార్టీని బిజినేపల్లి సమావేశంలో నిలబెట్టానని తెలిపారు. ఈ ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అట్లా ఇప్పుడు నేను ఎప్పుడు రేవంత్ రెడ్డిని దూరం పెట్టలేదు, కానీ విచిత్రం అనిపిస్తుంది ఇక్కడ టికెట్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో. అందుకోసము ఈ విచిత్రాలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇవాళ మన అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మన మీద ఉందని చెప్పి మీకు అందరికీ సవినయంగా మనం చేస్తూ, ఇప్పుడు కాలాతీతమైంది. మీకు ఏమైనా ప్రెస్ వాళ్ళు ఏమైనా అడిగేది ఈనాటి కొత్త పాత, లేకపోతే గతంలో కాంగ్రెస్లో ఉండి వచ్చినటువంటి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కలయిక ఖచ్చితంగా మర్రి జనార్దన్ రెడ్డి గారి గెలుపుకు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకునికి, కింద ఉన్నటువంటి నాయకులకు, కొంతమంది అందరూ రాలేదు కదా నాయకుల మీద, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ నాకు బీఆర్ఎస్, ఎందుకంటే నేను టీఆర్ఎస్ అని దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ రాజీనామా చేసినప్పుడు నేను టీఆర్ఎస్ అంటే, ఇప్పుడు ఇవాళ నేను చూసినాను మరికల్కి వెళ్ళి, మళ్ళా నాకు అంత పాత ముఖాలే కనిపిస్తుంటే వాళ్ళ అవమానం చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది నా బిడ్డలు కలిసిండ్రు ఇక్కడికి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఇప్పుడు అట్లే చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, తర్వాత మన కార్యకర్తలు, నాకు ప్రాణప్రదమైనటువంటి కార్యకర్తలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ నా గెలుపుకు నాగరికతలో ఒక విచిత్రం ఏంటంటే 1983 నుండి నేటి వరకు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా నాకు ఓటు, ఈ ఇల్లు ఇక్కడి ఓటు పడలేదనే సమస్యనే లేదు. ప్రతి ఇల్లు నాకు ఓటేసిన ఇల్లే. వాళ్ళందరికీ ఎల్లప్పుడు రుణపడే ఉంటాను నేను, ఎందుకంటే వాళ్ళు నన్ను ఆశీర్వదించి నా ఈ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి అవకాశం కల్పించిండ్రు. వాళ్ళ మేలు నేను ఎన్నటికీ మరవను. ఇలా నేను ఒకటి మీకు ఒక విషయం తెలియజెప్పాలనుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్లోకి రావాల్సి వచ్చింది, నేను ఒకటే చెప్తున్నాను. నేను మీరు చూసిండ్రు కాంగ్రెస్ పార్టీ గత 30 సంవత్సరాలకు వెళ్ళి నాగరికర్ణంలో, అది నా వల్ల కావచ్చు, ఇంకెవరి వల్ల ఉన్నా కావచ్చు, మన కార్యకర్తల వల్ల కావచ్చు, తన ఉనికిని కోల్పోయింది. నాగరికర్ణంలో ఉనికిని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శ్రమపడి ఇవాళ బిజినపల్లిలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ జయప్రదం అయినాకనే ఇవాళ దామోదర్ రెడ్డి లాంటి నాయకుల కన్ను మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ సీట్ల మీద మళ్ళిందని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు సేవ చేయాలనుకుంటే అని ఇవాళ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, చేయొచ్చు. దానికి రాజీనామా చేయాలి.
మనం ఒక విచిత్రమైన ఆయన స్టేట్మెంట్ చూసిన ఓ లెటర్ రాసిండు టీఆర్ఎస్ అధ్యక్షునికి. అసలు టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో ఇప్పుడు లేదు. దాని పేరు మార్పిడి ఎలక్షన్ కమిషన్ ద్వారానే పేరు మార్చబడ్డది. ఈయన రాయాల్సింది అడ్రస్ చేయాల్సింది బీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారికి అని ఉండాలి. అది అట్లా రాయలే. అంటే ఇది కావాలని కుట్రతో టెక్నికల్గా అయితే రేపు పొద్దున ఆయన రాజీనామా చేస్తే బీఆర్ఎస్కు ఆయన సభ్యత్వం పోతుంది ఎమ్మెల్సీ. ఎందుకంటే ఒక విలువలు లేని రాజకీయాలు చేయడం నీకు ఇది తగునా అని ఈ వేదిక మీదకి వెళ్ళి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉండు, ఆ పార్టీలో ఉండు, ధైర్యంగా ఉండు. లేకపోతే ఇతరులకి నువ్వు ఎప్పుడైతే మారాలనుకున్నావు, అవతలకు పోవాలనుకున్నావు. నేను కూడా ఆ రోజు ఒక లెటర్ ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు నాకు లెటర్ ఇవ్వలేదు. చంద్రబాబు గారికి తెలంగాణ కోసం పార్టీ కట్టుబడి ఉందని ఇవ్వమంటే ఇవ్వలేదు. మొదటి రోజు 2 రోజుల తర్వాత మానాడు ఉన్నది. నేను ఎట్లేదో మానాడులో చూసుకుంటాను. రాత్రి 11 గంటలకు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 12 గంటలకే నేను రాజీనామా చేసి నా రాజీనామాను మెయిల్ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడుకు పంపించినాను. నా ఎమ్మెల్యేషిప్ను కూడా రాజీనామా చేసి ఆమోదింపజేసుకునేంత వరకు నేను పోరాడినాను. ఇలా మీరు ఆ పార్టీలో అంటే నువ్వు 10 రోజులు పట్టుకొని ఎందుకు మాట్లాడతావు? ఇంకొకటి ఆ పిల్లాడు వచ్చిండు, ఎవరు రాజేష్ రెడ్డి అని. ఇవాళ నేను కామెంట్ చేద్దాం కానీ నిన్న డాన్స్ మీద కొల్లాపూర్లో కూర్చుంటే ఈయన ఎవరు అనుకున్నా. అంటే గుడ్రుగా మీసాలు వచ్చినాయి. అంటే ఏంటనే అడిగిన. అంటే ఈయన వాళ్ళ నాయకుడు కానీ చెప్పినట్టే మీసం లేకపోతే రోసం ఉండదు, మీసం పెంచమన్నాడు. ఇదేమన్నా ఫోటోలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ పిల్లాడు ఎన్ని ఊళ్ళు ఉన్నాయో తెలియదు, ఎంత ఎక్స్టెంట్ ఉన్నదో తెలియదు, ఎన్ని అంటే ఎంత మంది జనం ఉన్నారో తెలియదు, ఊరికి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో తెలియవు. ఇలా ఎలాంటి ఆ పిల్లానికి అవగాహన లేనివాడు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేకు పోటీ చేయడం కరెక్టా? నేను అడిగినాను, మీరే చెప్పండి. నాగం జనార్దన్ అంటే నార్కాన్లో పోయో లేకపోతే జడ్కేల్లో పోయో మహబూబ్నగర్లో పోయో పోనీ హైదరాబాద్లో పోయి నిలబడ్డాన్ని ప్రజలు గుర్తిస్తారా? లేదా? గుర్తిస్తారుగా నాగం జనార్దన్ అంటే చెప్పాను. వాళ్ళు గుర్తించేటప్పుడు దామోదర్ రెడ్డి అంటే పోయి నిలబడితే గుర్తుపడతారు ఎవడన్నా ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ కానీ. ఇన్ని దినాలు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఇన్ని దినాలు ముందుగా నాకు అన్నలాంటి వారు 1969 నుంచి ఉద్యమంలో ఉండి పదవుల కన్నా తెలంగాణ ముఖ్యమని చెప్పి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గానికి మంత్రిగా ఎమ్మెల్యేగా అనేకమైనటువంటి సేవలు అందిస్తూ ఈ ప్రాంతం నాగర్ కర్నూలుకు ఒక గుర్తింపు తీసుకొచ్చి సుదీర్ఘమైనటువంటి రాజకీయం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్లో జరిగినటువంటి తీవ్ర పరిణామం వల్ల మనస్తాపానికి గురై పొద్దున చేయనైతే సాయంత్రం బీఫామ్ ఇచ్చి అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకు, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే తెలియని వాళ్ళకు, రోజుకో పార్టీ మారి రాజకీయంగా స్థిరత లేకుండా పరిపక్వత లేని వాళ్ళు పార్టీకి జాయిన్ అయ్యి గత 9 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ ప్రతిపక్షంలో పిసిసి అధ్యక్షుడు ఒక కొట్లాడని విధంగా పెద్దలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని కష్టపడినటువంటి వ్యక్తికి తీవ్ర అన్యాయం జరగడం వల్ల మొన్ననే ముఖ్యమంత్రి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు అన్న నాగం జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా
స్వాగతాల స్వాగతం పలుకుతున్న మీ చెప్పండి. వారు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి అనుభవం, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ మీద ఉన్నటువంటి అనుభవం, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీసారి అధికారంలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో పార్టీలో రావడం జరిగింది. వారి సలహా మేరకు, వారి అనుభవం మేరకు, వారు చెప్పినటువంటి సూచన ప్రకారం మేము మా నాయకులందరం మంచి మేమందరం ఖచ్చితంగా పనిచేస్తాం. వారి అనుభవాన్ని మేము పరిగణలో తీసుకుని వారు చెప్పినటువంటి మార్గదర్శకంలో మేము పనిచేస్తాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఏ విధమైనటువంటి లేదు. మా దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ 90% నాగం జనార్దన్ రెడ్డి గారు మా అన్న తీర్చిదిద్దేటటువంటి శిశువులే. ఎందుకంటే మాకు కొత్త ఏం లేదు ఇక్కడ. అక్కడ ఇక అన్ని హోదాలు ఉండి వారి దగ్గర నాయకత్వం చేసి టీఆర్ఎస్ పార్టీలు చేయని వాళ్ళే. ఆయనే కొద్దిగా ఆలస్యమైంది, బహుశా వారే కొద్దిగా ఆలస్యమైంది. వారికి ఉన్నటువంటి తెలంగాణ అనుభవం, తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ అని ఎప్పుడూ రావాలి. కానీ పరిస్థితుల దృష్ట్యా ఈరోజు వచ్చారు. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు పార్టీలో చేయడం శుభసూచకం. తెలంగాణకు, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక మంచి శుభసూచకం. వారు అడుగుపెట్టిన వేళ ఈ 14 సీట్లు గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇచ్చే విధంగా వారు ప్రయత్నం చేస్తారు. వారి కృషి ఉంటుంది. ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో, ఒక జిల్లాకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వారు తెలంగాణ పోరాటంలో మొత్తం తెలంగాణ అంతా తిరిగి తెలంగాణలో బాగా పేరున్నటువంటి వ్యక్తి. అందుకని వారి అనుభవాన్ని, వారి ఉన్నటువంటి వ్యూహాన్ని తప్పకుండా పార్టీ అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వారిని విలువలను గౌరవంగా స్వీకరించి ముందుకు పోతాం. వారితో పాటు వచ్చినటువంటి ఆ మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో ఈ 28 రోజులు కష్టపడి తప్పకుండా మళ్ళోసారి బీఆర్ఎస్ జెండాను కందనంలో ఎగిరేసే విధంగా మీరందరూ కష్టపడాలని కోరుకుంటూ గౌరవ మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా